నాకు అనిపించింది. పాచి అన్నం తినేవాళ్ళు అంట, వాళ్ళు పాచి పెట్టిన అన్నం సేవలు. ఆయన అనుకొని ఉంటే చక్కగా మంచి భోజనం ఇంటికాడ కోరుకున్నది అనుకొని ఉంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు. ఒక చిన్న గదిలో, ఆ గది కూడా కురిసేదంట. ఆ సాక్ష్యం విని నాకు బలం వచ్చింది. వాళ్ళు అంత కష్టపడ్డారు, మనకు అంత కష్టం కూడా మనకు లేదు అని. పడుకోవడానికి కూడా ముడుచుకొని పడుకోవాలంట ఆ గదిలో. ఇంకొకళ్ళు వస్తే చోటు ఉండేది కాదంట. ఆ స్థితిలో ఆయన నమ్మకంగా వదిలిపెట్టకుండా ఆయన వెంటే ఉంటే దేవుడు ఇప్పుడు ఆ సంస్థకు అధినేతను చేశాడు. ఆయన ఆ సంస్థకే అధినేతను చేశాడు. ఇంకొక సాక్ష్యం అక్కడే ఒక భాష గారు జేసన్న గారు వెంట తిరిగిన ఆయన ఉపవాసాలు ఉన్నాడు. ఆయన చెప్పాడు, అయ్యా కడుపు ఆకలి రగులుతా ఉంటే రూపాయి పెట్టి బఠానీలు తిని నీళ్లు తాగిన రోజులు జేసన్న గారితో అనుభవం నాకు ఉందని చెప్పాడు. ఆయన జేసన్న గారితోనే తిరిగాడు. ఆ రూపాయి పెట్టి బఠానీలు తిని ఆ సేవలో కొంతకాలం ఆయనతో పాటే ఉన్నాడు. ఉపవాసంలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాలినడ పట్ల డబ్బులు లేని రోజులు ఉన్నాయి, తిండి లేని రోజులు ఉన్నాయి. ఆయనతో ఉన్నాను, ఇప్పుడు భోగభాగ్యాలు అనుభవిస్తున్నానని చెప్పాడు. ఆయన చేసింది ఏంటంటే ఆయన విడిచిపెట్టి సుఖాన్ని ప్రేమించాడు. ఒక సంస్థలో చేరాడు. వాళ్ళ కుటుంబం అంతా మరలా బాప్తిసం తీసుకుంది. నేను చెప్తా ఉండేవాడిని కదా, ఆయనే నన్ను పిలిచింది. చూడా, నేను జేసన్న గారి అమ్మడు తిరిగాను, నీకేం తెలుసు, అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు నేను ప్రశాంతంగా హాయిగా బతుకుతున్నాను రా అని అన్నాడు. అక్కడ ధనం సంపాదించుకున్నాడు, సౌకర్యవంతమైన సుఖాలు సంపాదించుకున్నాడు. కానీ దేవుని పని పోగొట్టుకున్నాడు. దేవుని పని చేస్తున్నట్లే ఉంటుందిలే కానీ మహిమతో కూడిన పరిచర్య వేరు, మహిమ లేని పరిచర్య వేరు. ఇద్దరు, ఒకడు వదిలిపెట్టకుండా ఆయన వెంటే ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఒకడు వదిలిపెట్టిపోతే డబ్బులో మునిగిపోయాడు, సుఖాలలో సుఖభోగాలలో మునిగిపోయాడు. దేమ ఈ లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి దేవుని